హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా స్టూడియో టాపిక్ వచ్చేసి కెమిస్ట్రీ అనమాట. పార్ట్ 1 ఐఐటి జేఈ అండ్ నీట్ యూజీకి సంబంధించి ఇదంతా కూడా హైబ్రిడైజేషన్ అనే దాని గురించి వాళ్ళ డిస్కస్ చేద్దాము. హైబ్రిడైజేషన్ డెఫినేషన్స్. ఇన్ కెమిస్ట్రీ, hybridization is defined as the process of combining two atomic orbitals to create a newly type of hybridized orbitals, the formation of hybrid orbitals with completely different energies, shapes and so on is frequently the outcome of this intermixing. Hybridization is mostly carried out by atomic orbitals of the same energy level. Fully filled and half filled orbitals, however, can both participate in this process if their energies are equivalent. What is hybridization? Hybridization is the idea that atomic orbitals combine to form newly hybridized orbitals, which will in turn influence molecular geometry and bonding properties. We can say that hybridization is also an expansion of the valency bond theory. In order to explore this idea further, we will utilize three types of hydrocarbon compounds to illustrate sp3, sp2 and sp hybridization. Characteristics of hybridization. Hybridization occurs when orbitals belonging to same atom or ion have similar energies. The number of hybridization orbitals involves the number of orbitals involved in the hybridization process. In terms of energies and shape, hybrid orbitals are always comparable. In comparison to pure atom orbitals, hybridized orbitals generate more stable bonds. The goal of hybridization is to create equivalent orbitals that have the most symmetry. It is unknown whether or not hybridization actually occurs. Is a theory that describes how molecules have in the real world. The hybrid orbitals are directed in space in the same desired directions in order to have a stable arrangement and provide the molecule a proper shape. ఇది ఫ్రెండ్స్ ఐఐటి జేఈ అండ్ నీట్కి సంబంధించి కెమిస్ట్రీ పార్ట్ 1 అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి ఎంట్రన్స్కి. అసలు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. అంటే రసాయన శాస్త్రంలో హైబ్రిడైజేషన్ అంటే సంకరీకరణం అనేది తెలుగు మీనింగు. ఇది వేరువేరు శక్తి స్థాయిలు మరియు ఆకారాలు కలిగి ఉండి పరమాణు కక్షలను కలిగిన సమానమైన శక్తులను నిర్దిష్ట కక్షలో అవి ఉన్నప్పుడు కొత్త హైబ్రిడ్ ఆర్బిటాలు ఏర్పరిచే ప్రక్రియని కొత్త ఆర్బిటాలు కల వాటి యొక్క స్థాయిలు బంధంలో ఏర్పడేటువంటి కీలక పాత్ర పోషించే అణువులని, ఆకారాన్ని, బంధకోణాన్ని మరియు వాటి స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయని చెప్తున్నారు. ఇది హైబ్రిడైజేషన్ యొక్క డెఫినేషన్. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్ అంటే, హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే రసాయన శాస్త్రంలో హైబ్రిడైజేషన్ అంటే రెండు అణు ఆర్బిటాలను సృష్టించే ప్రక్రియగా నిర్వచించబడింది. పూర్తిగా భిన్నమైన శక్తులు ఆర్బిటాల్తో మొదలైన వాటిలో హైబ్రిడ్ ఆర్బిటాల్ నిర్మాణంలో బాగా అంటే ఇంటర్మిక్సింగ్ ఫలితంగా ఉంటుంది. దీన్ని హైబ్రిడైజేషన్ అని చెప్పి అంటే సంకరీకరణము అని చెప్పి అంటారు. ఇదేంటంటే ఏవైనా మాలిక్యూల్స్ తీసుకుని వాటిల్లో రెండు సమాన శక్తి స్థాయిలు అవి పంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో హైబ్రిడైజేషన్ అనే ఫార్ములా కూడా ఉంది, దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. దానికి సంబంధించి ఏంటంటే సంకరీకరణం ఈక్వల్ టు హాఫ్ వి ప్లస్ వి అంటే వ్యాలెన్సీ ప్లస్ మాస్ మైనస్ సి ప్లస్ ఏ అనమాట. అంటే ఫార్ములా ప్రకారం వివరాలను ఎలాగంటే హైబ్రిడైజేషన్ సంఖ్య అనేది మనము ఇచ్చినప్పుడు హైబ్రిడైజేషన్ sp3 d3 అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయంగా బంధాలు, జతల సంఖ్య మరియు ఒంటరి జతల సంఖ్య తెలుసుకొని దాని ద్వారా 13 యొక్క హైబ్రిడైజేషన్ కూడా మనం నిర్ణయించవచ్చు. అంటే మనము 13 అనే సంఖ్యకు దానికి సంబంధించిన హైబ్రిడైజేషన్ అనేది మనం నిర్ణయించవచ్చు అని చెప్తున్నారు. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వచ్చేసరికి అదే అణువు లేదా మరొక అణువు ఒకే కక్షలో ఉన్నప్పుడు ఇలాంటి శక్తి కలిగి ఉన్నప్పుడు హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక ఆర్బిటాల్లో యాటమ్స్ అనేవి 2 ఉన్నప్పుడు దాంట్లో సమాన శక్తి స్థాయిలు అవి పంచుకుంటాయి అని చెప్పి మనం చెప్తున్నాం, అదేనమాట. అలాగే హైబ్రిడైజేషన్ ప్రక్రియలో పాల్గొన్న కక్షల సంఖ్య యొక్క హైబ్రిడ్ కక్షల సంఖ్య అని చెప్పి అంటారు. ద నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈక్వల్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అంటే ఇది
సమాన సంఖ్యలు ఇవి పంచుకుంటాయి అనమాట. హైబ్రిడ్ కక్షల సంఖ్య వాటి యొక్క కక్షలు అనేవి సమానంగా ఉంటాయి. అలాగే శక్తి మరియు ఆకార పరంగా హైబ్రిడ్ కక్షలు ఎల్లప్పుడూ పోల్చవచ్చు, కంపేర్ చేయవచ్చు వాటిని అని చెప్తున్నారు. అలాగే స్వచ్ఛమైన అణు కక్షలతో పోల్చితే హైబ్రిడ్ కక్షలు మరింత స్థిరమైన బాండ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మనము యాక్చువల్గా ఉన్న దాని ఎలక్ట్రాన్ వాటితో మనం సమాన శక్తి స్థాయి వాటిలో చూసినప్పుడు మనం హైబ్రిడైజేషన్ చేసిన దాంట్లో స్వచ్ఛమైన అణు కక్షలతో పోల్చితే కనుక మామూలుగా ఒరిజినల్ దాంతో పోలిస్తే ఈ హైబ్రిడైజేషన్ చేసిన దాంట్లో స్థిరమైన బాండ్లు అంటే స్థిరమైన బాండింగ్ వాటి మధ్య ఉంటుంది అని చెప్పి ఉత్పత్తి చేస్తాయి అని చెప్పి అంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చి హైబ్రిడైజేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే చాలా సమరూపకత, అవి రెండు సమాన శక్తి స్థాయిని పంచుకుంటాయి కాబట్టి సమానమైనటువంటి కక్షలు సృష్టించడం జరుగుతుంది. అట్లాగే 6th వచ్చేసరికి ఇది తెలియని లేదా వాతావరణంలో హైబ్రిడైజేషన్ అంటే వాస్తవికంగా ఎలా సంభవిస్తుంది, ఇది వాస్తవ ప్రపంచంలోకి అణువులు అనేవి ఎలా ప్రవర్తిస్తాయని చెప్పి వివరిస్తుంది అనమాట. ఇది మనం హైబ్రిడ్ చేస్తున్నామంటే ఈ 2 యాటమ్స్ని తీసుకున్నప్పుడు దానిలో రెండిటి యొక్క ఎనర్జీస్ని సమాన శక్తి స్థాయిలోకి తీసుకొస్తున్నాము అది అని చెప్పి చెప్తున్నారు. అలాగే సృష్టించబడుతుంది అని కక్షలు సృష్టించడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇది తెలియని వాతావరణం అనమాట. మనం హైబ్రిడ్ చేస్తాం కాబట్టి వాస్తవికంగా సంభవిస్తాయి లేదా ఇలా వాస్తవిక ప్రపంచంలో అణువులు ప్రవర్తిస్తాయి అని ఇదొకటి వివరణ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ అనేది కక్షలు స్థిరమైన అమరికను కలిగి ఉండడానికి మరి అణువులు సరైన ఆకారాన్ని అందించడానికి అనేక రకాల దిశలను నిర్దేశించడం అనేది జరుగుతుంది. వాటి ఆకారాలు వాటికి సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఐఐటి నీట్ అండ్ జేఈకి సంబంధించి కెమిస్ట్రీ పార్ట్ 1 అనేది హైబ్రిడైజేషన్ గురించి తెలియజేయాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.